విశ్లేషించాలి. సార్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి చాలా హాట్గా జరగనున్నాయి. మరొక వైపు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, అక్కడ ధర్నా చేయబోతున్నారట. అసెంబ్లీ సెషన్స్ కూడా ఈరోజు ఆయన హాజరు కాబోతున్నారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలని రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉందా, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగే అవకాశం? అంటే ఈ అసెంబ్లీ సమావేశాలనే రెండు ఉంటాయి. అసెంబ్లీ అనేది రాజకీయ సభే కదా, మనం అవునన్నా కాదన్నా అది రాజకీయ సభ. ఇలాంటి వాళ్ళకు అలాంటి వాళ్ళకి అది రాజకీయాలకు అతీతంగా సభ ఉంటే బాగుండు అని ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఆ వాస్తవం అది కాదు. నేను 2007 మార్చ్ 29కు ఎమ్మెల్సీగా గెలిచాను. అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో నేను ఎమ్మెల్సీ గెలిచాను. వెళ్ళి ఫస్ట్ మీటింగ్ అంటే ఫస్ట్ మీటింగ్లోనే ఒక డిబేట్ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేది అనుకుంటా. దానిపైన రాజశేఖర రెడ్డి ఒక 2.5 గంటలు రిప్లై ఇచ్చాడు. సో 1.5 గంట వరకు ఓపికగా విన్నా. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రాజకీయ దాడి చేస్తూ, తన ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ 1.5 అవర్ మాట్లాడాడు. నేను మధ్యలో లేచి, అధ్యక్ష ఒక చిన్న విన్నపం, మాలాంటి వాళ్ళు పట్టభద్రుల తరఫున ఎన్నికై వచ్చాం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజల జీవితాలు మారాలి, ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఈ విషయాలు లేవనెత్తాలని వచ్చాం. కానీ నేను 1.5 గంటల నుంచి ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం వింటున్నాను, రాజకీయపరమైన అంశాలు తప్ప వేరే అంశాలు లేవు అని. రాజశేఖర్ రెడ్డి నవ్వి, ప్రొఫెసర్ గారు శాసనసభ అంటే రాజకీయ సభయే కదా అన్నాడు. అది వాస్తవం. అది మనప్పుడు రాజకీయాలకు అతీతంగా ఇండిపెండెంట్గా గెలిచిన నాలాంటి వాళ్ళకి అనిపించవచ్చు ఈ రాజకీయాలు ఏంటి, ఐడియాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తమ మేధస్సులను రంగరించి ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి చంద్రబాబు నాయుడు ఒక 10 రకాల సూచనలు ప్రభుత్వం తరఫున ప్రవేశపెడతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థికవేత్తలతో చర్చించి తన మేధస్సును రంగరించి, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన 10లో 7 బాగున్నాయి, కానీ ఈ 3కి ఈ రకమైన సవరణ చేస్తే బాగుండు, ఈ 10 కాదు ఇంకో 5 రకాల చర్యల వల్ల ఉపాధి పెరుగుతుంది, ఇలా మాట్లాడుకుంటే బాగుండని మనం అందమైన కలగంటాం. కానీ అలా జరుగుతుందా? అలా ఈ గతంలో జరగలేదు, ఇప్పుడు జరగదు. గతంలో జరిగిందా? అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు. రియాలిటీ ఏంటంటే రాజకీయాలే. మళ్ళీ అంత సీరియస్గా ప్రభుత్వం ఇప్పుడు కూర్చొని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏం అడగాలి, మేము ఇది అడుగుతున్నామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తే, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేస్తున్నారు, మీరు ఇవి అడుగుతున్నారు, కానీ అదనంగా ఇవి కూడా అడగాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది, తప్పనిసరిగా వాటిని కూడా మేము తీసుకొని అడుగుతాం అని అంటారా? ఇలా ఉంటే బాగుండు సభ అని అనిపిస్తుంది, కానీ అలా ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల శాసనసభలో కూర్చున్న వాళ్ళంతా ఎవరు? శాసనసభలో కూర్చున్న వాళ్ళంతా వివిధ రంగాల నిపుణులు, రాజకీయాలకు సంబంధం లేని నిపుణులు కాదు కదా. నైపుణ్యం ఉండొచ్చు వాళ్ళు వివిధ రంగాల్లో, లేదని నేను అన్నాను, కానీ అల్టిమేట్గా వాళ్ళు రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులు అంటే తమ పార్టీ ప్రయోజనాలు, ప్రత్యర్థి పార్టీని ఏకిపారేయడము, ప్రజల దృష్టిలో తమ పార్టీని హీరోగా చూపడము, ప్రత్యర్థి పార్టీని విలన్గా చూపడం, ఇదే కదా పని. సో అందువల్ల శాసనసభను మించిన వేదిక వాళ్ళకి ఏముంటుంది? అందువల్ల ఈ శాసనసభ భిన్నంగా ఉంటుందని అనుకోను. ఇంకా ఈ సభలో బ్యాలెన్స్ లేదు. పోనీ గత సభలోనే బ్యాలెన్స్ లేదు. 151 మంది అధికార పార్టీకి ఉంటే 23 మంది మాత్రమే టీడీపీకి ఉండే. కనీసం బ్యాలెన్స్ ఉంటే ప్రభుత్వాలు కాస్తంత ఏకపక్షంగా ఉండవు. బ్యాలెన్స్ ఉన్నా కూడా ఏకపక్షంగా ఉంటాయి, కానీ కంపారిటివ్లీ కొద్దిగా నయం. అందువల్ల లాస్ట్ 5 ఏళ్ళే బ్యాలెన్స్ లేదు, 23 ఏళ్ళు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైంది, ఇంకేం బ్యాలెన్స్ ఉంటుంది? ఇదంతా వన్ వే మ్యాచ్, వన్ సైడ్ మ్యాచ్. ప్రభుత్వాలు పొగుడుతూ, ఎమ్మెల్యేలు మాట్లాడుకొని, ప్రతిపక్షాలు విమర్శిస్తూ రాజకీయ ఉపన్యాసాలకే పరిమితమవుతాయి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఉంటే బాగుండు. దేశం ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తా అన్నది. ఒక సీరియస్ డిస్కషన్, హౌ టు క్రియేట్ 20 lakh జాబ్స్. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజల జీవితాలు మార్చేదే రాజకీయం కదా. సో ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పే శాస్త్రమే రాజకీయం కదా. సో నిజంగానే పోనీ ఈవెన్ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా సభ అంత సీరియస్గా చర్చించదు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీరు అధికార పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఏకిపారేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎందుకు? ఎందుకంటే శాసనసభ ద్వారా, టీవీల ద్వారా, పేపర్ల ద్వారా జనంలోకి వెళ్తుంది కదా. సో నిజంగానే మీరు కావాలంటే చూడండి, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తామని ప్రామిస్ చేశాము.
20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఏం చేయాలి అని సీరియస్గా పాలసీ ఎలాంటి పాలసీ చర్చించి సభ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తుందో చూడండి మీరు. అలా ఇస్తే చాలా చాలా సంతోషం. ఇప్పుడు లోకేష్ అన్నాడు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఎస్, $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి అని ప్యూర్లీ ఈ ఎకనామీ పైన డెవలప్మెంట్ పైన సభ చర్చిస్తుందా? కనీసం ఈ మొత్తం సెషన్లో ఒక్కరోజు నో పాలిటిక్స్ డే అని పెట్టుకొని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలకు రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం బడ్జెట్ మొత్తం సమావేశాలు రాజకీయాలు లేకుండా ఉంటాయని నేను కూడా అనుకోను. అది సాధ్యం కూడా కాదు. గతంలో లేవు, ఇప్పుడు ఉండవు. కానీ లెట్ దేర్ బి 1 డే నో పాలిటిక్స్ డే. రాజకీయపరమైన విమర్శలు, సమర్థనలు, పొగడ్తలు, ప్యూర్లీ ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్. సో 20 లక్షల ఉద్యోగాలు, ఒక నిరుద్యోగమే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఇది ఒక ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. సో ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రభుత్వం చెప్పడం కాదు, ఏం చేయలేదని ప్రతిపక్షం అనడం కాదు. సో ఆ సమర్థన పొగడ్తలు వేరే రోజు పెట్టుకుందాం. ఒకరోజు ఓన్లీ వాట్ ఈస్ టు బి డన్. సో అక్కడ కూడా మళ్ళీ మా ప్రభుత్వం ఈ రకంగా చేస్తోంది అని అధికార పార్టీలు అంటారు. మీరు చేశారా అని ప్రతిపక్షం అంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని వీళ్ళు అంటారు. ఇదే పంచాయతీ. ఈ పంచాయతీ వల్ల ప్రజలకు ఏం దక్కుతుంది? ఏం దక్కదు. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హౌ ద సభలు నడిచేది. లేదంటే ఏకపక్షంగా ఇంకా పొగడతారు. నేను తెలంగాణ వచ్చాక కూడా కొన్ని రోజులు శాసనమండలిలో ఉంటే నాకు బాధేసింది. సో తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా అనిపించింది. ఎందుకు? తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలని చర్చ కాదు. కేసీఆర్ను పొగుడు. కేసీఆర్ గారు అసలు తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ. కేసీఆర్కి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో ఆశ్చర్యం వేస్తుంది. ఈ పొగుడే అధ్యక్ష కేసీఆర్ గారి దూరదృష్టి, దార్శనికత, ఇదే గొడవ తప్ప ఏ సీరియస్గా ఒక అంశం పైన డిబేట్ లేదు. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఏం చేయాలి అని. సో తెలంగాణ తెచ్చుకుంటే ఏం చేయాలని కేజీ టు పీజీ అని అన్నారు. దాని మీద నేను అడిగాను, అసలు ఈ కేజీ టు పీజీ ఎలా ఉంటుంది అంటే జగదీష్ రెడ్డి గారు మంత్రి, అద్భుతంగా ఉంటుంది సార్. అద్భుతంగా ఉంటుంది కరెక్టే, ఎట్లుంటుంది అండి? చాలా ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా ఉంటుంది. అదే సార్ ఎలా ఉంటుంది అని. అసలు తెలంగాణ వైపే దేశమంతా చూసాను సార్. ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ లేదు. తర్వాత ఒక నాయకుడు వచ్చిన అన్నాడు, మాకే తెలియదు కదా సార్, మేమేం చెప్పాలి. సో మాకు కేసీఆర్ గారు అనమన్నారు, మేము అంటున్నాము కేజీ టు పీజీ. అది ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది కదా మీకు చెప్పేది అని. అందువల్ల అలా ఉంటుంది సభలో చర్చించే దానికి పొలిటికల్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది తప్ప సీరియస్ యాంగిల్ ఉంటుందా? అందులో ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు ఎంత పోలరైజ్ అయి ఉన్నాయో. సో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో జరగలేదు, అంతకుముందు 5 ఏళ్ళలో జరగలేదు. సో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను గుర్తించడు, ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిని గుర్తించడు, అధికార పార్టీ విపక్షాన్ని గుర్తించదు, విపక్షం అధికార పార్టీని గుర్తించదు. ఒకరికొకరు తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు, అరుచుకోవడానికి ఏంటంటే ప్రతిపక్షం 11 మంది ఉన్నారు కనుక అరుచుకోవడం వాకౌట్లు చేస్తారు, సభకు రారు. ఇక ఏకపక్షంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా సో ఇక తిడుతూనే ఉంటారు అధికారంలో ఉన్నవారు. సో గతంలో తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నాడా, కొడాలి నాన్న ఊరుకున్నాడా? సో ఇప్పుడు కూడా ఎవరు ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఊరుకుంటాడా? సో ఇప్పుడు ఇటువైపు వాళ్ళు ఊరుకోరు. అందువల్ల అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నిలయంగానే ఉంటుంది తప్ప సీరియస్గా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, విజన్ ఏంటి, ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దానిపైన చర్చించండి. 2 రోజులు వికసిత ఆంధ్రప్రదేశ్ చేయాలంటే ఏం చేయాలి అని సభలో చర్చించండి, సభ బయట చర్చించండి, ఒక సీరియస్ ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ తీసుకోండి, దాని నుంచి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. చరిత్రలో నిలబడిపోతారు కదా, ఈ రాజకీయాలు ఎప్పటికుండేవి. సో చరిత్రలో నిలబడిపోతారు. అల్టిమేట్గా అధికారం ఉన్నవారు గుర్తుంచుకోవాల్సింది అంటే ప్రజలకు తమ పాలన ఏం చేస్తుందన్న దానిపైనే ప్రజలు రియాక్ట్ అవుతారు. నువ్వు సభలో అర్చినవా, సభలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వలేదా, సభలో ఏకపక్షంగా వివరించినవా, సభ బయట ఎవరిని ప్రశ్నించనీయలేదా, ఇవన్నీ ఏమీ ఉపయోగపడవు. దీనికి జగన్మోహన్ రెడ్డి అనుభవమే ఒక ఉదాహరణ కదా. 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడుని అవమానించలేదు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడును వ్యక్తిగత స్థాయికి కూడా దిగజారి వైసీపీ సభ్యులు మాట్లాడలేదా? సో చంద్రబాబు నాయుడు అవమానించి ఒక ఆనందాన్ని పొందారు. ఏం జరిగింది ఆఖరికి?
చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కాదు, నేను సీఎంగానే వస్తానన్నాడు, వచ్చిండు కదా. అవును. సో అల్టిమేట్గా ఏం సాధించారు? 151 మంది ఎమ్మెల్యేలు పట్టుకొని ఒకవైపు అంబటి రాంబాబు, ఒకవైపు కొడాలి నాని, ఒకవైపు రోజా, ఒకవైపు వల్లమనేని వంశీ పొద్దున్న లేస్తే తెలుగుదేశం పార్టీ మీద భయంకరమైన అటాక్, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా దాడి చేశాడు, ఆఖరికి కుటుంబాన్ని పట్టుకొచ్చాడు. ఏం చేశారు? సాధించింది ఏంటి? అల్టిమేట్గా మిగిలింది జీరో కదా. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమయ్యారు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అనుభవమే గుణపాఠం కాదు, ఇంకే వేరేది అవసరం లేదు. సో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన రోజు టీడీపీ వాళ్ళు అటాక్ చేశారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా ఏం చేశారు? ఆఖరికి 2019లో టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది, జగన్మోహన్ 151 సీట్లకు గెలిచాడు. అంటే ఈ 2 సార్లు అనుభవాలు అవే కదా చెప్పేది. మీరు ఎదుటి వాళ్ళు ప్రత్యర్థులు అవమానించి, ప్రత్యర్థులు నోరు మూయించి, ప్రత్యర్థులు అవహేళన చేస్తే ఆనందాన్ని పొందొచ్చు, అని అల్టిమేట్గా ప్రజలు దాన్ని అంగీకరించలే. ప్రజలు నిన్ను అధికారం ఇచ్చింది ఆ ఆనందం పొందడానికి కాదు, మేము ఓడించడం సరిపోతుంది కదా అంటున్నారు. 2019లో వైఎస్ జగన్కు ప్రజలు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, నువ్వెవరయ్యా, మేము చంద్రబాబు నాయుడు ఓడించాం కదా, 23 సీట్లు తగ్గించాం కదా, అయినా నువ్వు 5 ఏళ్ళు ఆయనను అటాక్ చేసుకుంటూ కూర్చున్న మాకేం వస్తుంది అన్నారు. అని ఆయన ఓడించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం ఇచ్చారు. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా జగన్ తిట్టడానికే పరిమితమైతే, అయ్యా మేమే కదనయ్యా ఆయనను శిక్షించి 11 సీట్లకు పంపించింది, మళ్ళీ ఇంకా నువ్వు తిడితే ఏమవుతుంది మాకు, నువ్వేం చేస్తావో చెప్పు అంటారు. అందువల్ల ఈ కూటమికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. గత 2 సార్లు ప్రజలు కంప్లీట్ అటు నుంచి ఇటు వచ్చారు. సో అటు నుంచి ఇటు వచ్చినప్పుడు ఇటు నుంచి అడిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. అందువల్ల డూ సంథింగ్ గుడ్ ఫర్ కొత్త పార్లమెంటరీ సాంప్రదాయాన్ని మొదలుపెట్టండి. అల్టిమేట్గా కూటమి ప్రజలపైన ఒక బలమైన ముద్ర వేస్తే ప్రజలే జగన్మోహన్ రెడ్డి సంగతి చూసుకుంటారు. మీరు ఏం అవసరం లేదు, ఎవ్వరు చూసుకోవాల్సిన అవసరం లేదు. దానికి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు, జనమే చూసుకుంటారు కదా. సో కానీ మేము తిట్టి ఆనందపడతామంటే పడండి. సో ఏం జరుగుతుంది? గత 10 ఏళ్ళలో ఏం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సార్, ఈ ఫైట్ అన్నది టీడీపీ వైఎస్ఆర్ మధ్యనే ఉందా? జనసేన అన్న వాయిస్ రావట్లేదు. మరి ఉప ముఖ్యమంత్రి గారు మొదటిసారిలో అసెంబ్లీలో అడుగు పెట్టారు, ఈసారి సమావేశాల్లో కూడా పాల్గొనబోతున్నారు. వాళ్ళ పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా అసెంబ్లీలో పాల్గొంటారా? అదే ఆయన చెప్పాలి, నేను చెప్పలేను కదా. జగన్మోహన్ రెడ్డి స్వభావం చూస్తే పాల్గొనరు అని అంటున్నారు. అవును. సో న్యాయం అయితే పాల్గొనాలి, ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొని పాల్గొనాలి. చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు కదా. అవును. చంద్రబాబు నాయుడే ఆదర్శం జగన్కు. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు. అప్పుడు రాజశేఖర రెడ్డి అప్రతిహతంగా ఉన్న సమయం అది. కానీ రాజశేఖర రెడ్డి ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, క్రికెట్ అన్ని కలిపి ఆడేవాడు, బాక్సింగ్ అన్నా కూడా చంద్రబాబు నాయుడు ఫేస్ చేశాడు కదా. మళ్ళీ ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం, రాజశేఖర రెడ్డి దాడే కాదు, తెలంగాణ ఉద్యమంలో మామూలు అటాక్ కాదు కదా, 2 కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు మీదే అటాక్ అంతా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దుర్మరణం, రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం, దానివల్ల వచ్చిన సానుభూతి, ఇంత గందరగోళాల్లో కూడా 10 ఏళ్ల పాటు సమర్థవంతంగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు దాన్ని వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసి 2014 ఒక అనువైన సందర్భం వచ్చింది. మాకు చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కదా. తర్వాత 2019-24 ఇదే రకంగా వైసీపీ ఏకపక్ష దాడి, 151 సీట్లు వచ్చాయి కనుక మామూలు దాడి కాదు కదా. సో ఆ దాడంతా చేశారు. సో రోజు కొడాలి నాని తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందించాడు, వారించలేదు. సో ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు స్పీకర్ను చూడడు, చంద్రబాబు నాయుడు చూడట, జగన్ చూస్తాడు. సో అది నేనేం అంత గమనించలేదు, టైం లేదు కానీ. సో మిత్రుడు చెప్తున్నాడు, సీనియర్ ఎమ్మెల్యే, సార్ ఆలపాటి ఎమ్మెల్యే చెప్పాడు, వేరేటోళ్ళు కూడా కాదు, సార్ మా కొడాలి నాని అటు చంద్రబాబు నాయుడు చూడడు, ఇటు స్పీకర్ చూడడు, జగన్ చూస్తూ, అంటే అదేదో ముందు ఒక డైలాగ్, బావ కళ్ళల్లో ఆనందం చూస్తానికి చేశాను, అలా జగన్ కళ్ళల్లో ఆనందం చూస్తానికి చంద్రబాబు నాయుడు రోజు తిట్టారు. ఏం సాధించారు? ఆఖరికి 5 ఏళ్ల తర్వాత ఏం సాధించారంటే 11 సీట్ల పరిమితమయ్యారు. ఘోరమైన పరాజయము, అవమానానికి పాలయ్యారు. సో పొలిటీషియన్స్ అయినా అర్థం చేసుకుంటలేరు. ఇప్పుడు దేవినేని ఉమా, మీకు వీళ్ళందరూ కలిసి 2014, 2019 మరి అచ్చెన్నాయుడు, అసలు జగన్మోహన్ రెడ్డి లేస్తే చాలు అటాక్ చేసేవాళ్ళు కదా, మామూలుగా అటాక్ చేసేవాళ్ళు కాదు.
అల్టిమేట్గా ప్రజల 2019 ఏం జరిగింది? దేవినేని ఉమా కనీసం అసెంబ్లీకి రాలే, అచ్చెన్నాయుడు ప్రతిపక్షాల ఉపనాయకుడు అయ్యాడు, మంత్రి పదవి పోయింది, 23 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, అందులోకి వెళ్ళి 3 మళ్ళీ పార్టీ మారారు. ఆ దుస్థితికి నెట్టివేయబడ్డారు కదా. పోనీ టీడీపీ అనుభవం నుంచి అయినా వైసీపీ నేర్చుకున్నదా? నేర్చుకోలే. ఈ 2019 నుంచి 2024 చంద్రబాబు నాయుడు లేస్తే చాలు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు చెప్పండి అనుకుంటా, రోజా కొడాలి నాని అసలు ఏం పొద్దు లేత దిట్టుడే కదా. ఏం సాధించారు? 11 మంది పరిమితమై అంబటి రాంబాబు లేడు, కొడాలి నాని లేడు, రోజా లేడు, 3 పేరు. సో ఆఖరి మిగిలింది ఏంటి అంటున్నా. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఎందుకు నేర్చుకోరో నాకు అర్థం కాదు. అందువల్ల ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి, ప్రతిపక్ష నేత కూడా నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ అవమానాలు పొందాడు మీ వల్ల కనుక నేను ముఖ్యమంత్రి కాగలిగాడు. దట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అయింది కదా. చంద్రబాబు నాయుడును 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో అవమానించినా, హింసించినా, అవహేళన చేసినా అది ఇన్వెస్ట్మెంట్గా మారి చంద్రబాబు నాయుడు గెలిపించింది. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అసెంబ్లీకి రావాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదంటే అసెంబ్లీ వదిలేయాలి.